దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించేందుకు రాజ్యాంగం మనకు కొన్ని హక్కులను కల్పించింది. అయితే ఏదో ఒక చోట ఏదో ఒక ప్రాంతంలో ఈ హక్కుల ఉల్లంఘన నిరంతరం కొనసాగుతూనే ఉంది. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన ప్రతిసారి బాధితులు తమకు న్యాయం ఎక్కడ పొందాలి, ఎలా పొందాలి అనే అంశంపై ఆలోచిస్తుంటారు. అయితే రాజ్యాంగం మానవ హక్కులకు ఉల్లంఘన కలిగినప్పుడు బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసింది. ఇందులో భాగంగానే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు బాధితులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడడం, వారికి న్యాయం చేయడం వంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది. అయితే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఈ సంస్థను ఎలా సంప్రదించాలి, ఏ విధంగా వారిని కలవాలి అనే అంశంపై బాధితుల్లో చాలా వరకు సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ కారణం వల్లనే చాలామంది తమ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మానవ హక్కుల కమిషన్ను సంప్రదించలేకపోతున్నారు. మానవ హక్కుల కమిషన్ ఈ అంశంపై దృష్టి సారించి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు బాధితులు తమను ఎలా సంప్రదించాలి, ఏ విధంగా ఫిర్యాదు చేయాలి, ఎలాంటి ఫిర్యాదులను తాము స్వీకరిస్తాం, ఎలాంటి ఫిర్యాదులను తాము తిరస్కరిస్తాం వంటి అంశాలపై ప్రజల్లో స్పష్టమైన అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ మాధాత సీతారామమూర్తి, జ్యుడిషియల్ మెంబర్ దండి సుబ్రహ్మణ్యం ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు బాధితులు ఎలా సంప్రదించాలి, ఏ విధంగా తమకు ఫిర్యాదు చేయాలి, ఎలాంటి లోపాలు ఉంటే తాము ఆ ఫిర్యాదులను తిరస్కరిస్తాం వంటి అంశాలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ ఎలా సంప్రదించాలి అనే అంశంపై మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ మాధాత సీతారామమూర్తి, జ్యుడిషియల్ మెంబర్ దండి సుబ్రహ్మణ్యం చెప్పిన వివరాలను వారి మాటల్లోనే పూర్తిగా విందాం. Good afternoon and hearty pranams to the learned members of the press and electronic media. ప్రెస్ అండ్ మీడియా సభ్యులందరికీ నా తరపున విజ్ఞులైన మా జ్యుడిషియల్ మెంబర్ శ్రీ దండే సుబ్రహ్మణ్యం గారు మరియు మా ఉద్యోగులు మా కమిషన్ తరపున కూడా సాదర స్వాగతం. మా అభ్యర్థన మన్నించి సమావేశానికి వేయించేసిన మీ అందరికీ ముందుగా నా ధన్యవాదాలు. మీ సహకారం కోసం ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం. మా కమిషన్ ముందుకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అంటే పరిరక్షణ కోసం, హ్యూమన్ రైట్స్ ప్రమోషన్ అంటే అభివృద్ధి, ఉన్నతి, ప్రోత్సాహం కోసం పిటిషనర్సు, అర్జీదారులు, వాదులు, ఎన్జిఓసు, యాక్టివిస్ట్స్, కార్యకర్తలు, వాలంటీర్స్, స్వచ్ఛంద సేవకులు మరియు న్యాయవాదులు కూడా వస్తూ ఉంటారు. అలాగే ఆ కేసుల్లో రెస్పాండెంట్స్, ప్రతివాదులు కూడా మా కమిషన్ ముందు హాజరవుతూ ఉంటారు. వారందరి సౌలభ్యం కోసం, వారందరి సౌకర్యార్థం మరియు సామాన్య ప్రజలకు కూడా సౌకర్యార్థం కొన్ని విషయాలు తెలియచేయాల్సి ఉందని మాకు అనిపించింది. ఆ ప్రయత్నంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొన్ని నెలల మా అనుభవంలో మేము గుర్తించింది ఏంటంటే, నేను చెప్పినటువంటి పిటిషనర్సు, అర్జీదారులు, వాదులు, ఎన్జిఓసు, కార్యకర్తలు, వాలంటీర్సు వీరందరికీ కూడా అర్జీలు ఎలా దాఖలు చేయాలో తెలియచేయవలసిన ఆవశ్యకత ఉంది అని అనిపించింది. అలాగే రెస్పాండెంట్స్, ప్రతివాదులు వాళ్ళ జవాబులు ఎలా దాఖలు చేయాలి, పబ్లిక్ సర్వెంట్స్ మరియు గవర్నమెంట్ సర్వెంట్స్ మా దగ్గర కేసుల్లో ప్రతివాదులుగా ఉన్నవారు నిజ నిర్ధారణ నివేదికలు కానీ వేరే నివేదికలు కానీ దాఖలు చేయవలసి వచ్చినప్పుడు అవి ఎలా దాఖలు చేయాలి అని వారికి కూడా తెలియజేయవలసిన అవసరం ఉందని మా అనుభవంలో మాకు అనిపించింది. అందు విషయమై మీతో కొన్ని ముఖ్య విషయాలు నేను పంచుకుంటాను, షేర్ చేసుకుంటాను. అవి మీరు జాగ్రత్తగా విని మాకు
సహకారం అందించవలసిందని మా మనవి. మన 1993 చట్టం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. దాని కింద రెగ్యులేషన్స్ కూడా ఫ్రేమ్ చేయబడి ఉన్నాయి. అందులో చట్టంలో కొన్ని సెక్షన్స్ ప్రావిజన్స్, రెగ్యులేషన్స్లో కొన్ని రెగ్యులేషన్స్ మనం ముఖ్యంగా ఇప్పుడు మనం చూడవలసిన అవసరం ఉంది. మా దగ్గరికి వచ్చే అర్జీదారులు వాదులు అనండి, విక్టిమ్స్ అనండి, పిటిషనర్స్ అనండి, కంప్లైనెంట్స్ అనండి, వారి తరఫున వచ్చే ఎన్జిఓస్ అనండి, యాక్టివిస్ట్స్ అనండి, వాలంటీర్స్ అనండి, వారందరూ మా దగ్గర పిటిషన్ కానీ కంప్లైంట్ కానీ దాఖలు చేసినప్పుడు ట్రిప్లికేట్లో దాఖలు చేయాలి. అంటే 3 కాపీలు, ఒక ఒరిజినల్తో పాటు మరో 2 ఒరిజినల్స్ సబ్మిట్ చేయాలి. అన్ని ఒరిజినల్స్ కూడా సంతకం పెట్టాలి. ఎందుకంటే ఒక చైర్పర్సను, 2 మెంబర్స్ ఉంటారు. అంతేకాకుండా ప్రతివాదులు కూడా కాపీలు దాఖలు చేయాలి. ఒక కేసులో 4 ప్రతివాదులు ఉన్నారనుకోండి, వారికి కూడా కాపీలు ఇవ్వాలి. కాబట్టి వారికి సరిపడా కూడా కాపీలు ఇవ్వడానికి కాపీలు దాఖలు చేయాలి. ఇది ఎందుకంటే ఆడియో ఆల్టమ్ ప్యాటమ్ రూల్ కింద, అంటే నో పర్సన్ షెల్ బి కండెమ్డ్ అన్హెల్డ్. ఒక ప్రతివాదిని వినకుండా అతనికి ఎగెనిస్ట్గా కానీ పిటిషనర్కి అనుకూలంగా కానీ తీర్పు చెప్పకూడదు. సో ప్రతివాదికి ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ ఇవ్వాలి అంటే ముందు వాది కేసు ఏంటో చెప్పాలి. అందుకోసం వాది యొక్క పిటిషన్ కాపీ, కంప్లైంట్ కాపీ ప్రతివాదికి తప్పకుండా అందచేయాలి. అందుకోసము పిటిషనర్ కానీ ఇదివరకు నేను చెప్పినటువంటి వాలంటీర్స్, ఎన్జిఓస్ కానీ పిటిషన్ కానీ కంప్లైంట్ కానీ దాఖలు చేసినప్పుడు ట్రిప్లికేట్లో పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా ప్రతివాదులు ఎంతమంది ఉన్నారో వారికి సరిపడా కాపీలు కూడా దాఖలు చేయాలి. అది మొట్టమొదటి విషయం. తర్వాత ఎటువంటి కోర్ట్ ఫీ చెల్లించిన అవసరం లేదు. ఎటువంటి కోర్ట్ ఫీ చెల్లించవలసిన అవసరం లేదు. పిటిషన్లో ఏం రాయాలి? ఫ్యాక్ట్స్ రాయాలి. ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? వాస్తవాలు రాయాలి. వాస్తవాలు దేని గురించి రాయాలి? కంప్లైంట్కి సంబంధించినటువంటి, పరిహారాలకు సంబంధించినటువంటి వాస్తవాలు రాయాలి. ప్రతి ఒక్క కేసులోనూ దానికి ఒక సంఘటన ఆధారంగా కమిషన్ ముందుకు వస్తారు. ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో తేదీ రాయాలి, డేట్ ఆఫ్ ఇన్సిడెంట్ రాయాలి. ఇది చాలా అత్యవసరం. దీనికి కారణం కూడా చెప్తాను. ఇది కాకుండా పరిహారాలు రాయాలి. కమిషన్ నుంచి వారు ఏం రిలీఫ్ కోరుతున్నారు, ఏం పరిహారం కోరుతున్నారు అన్నది కూడా పిటిషన్లో రాయాలి వాది. ఎందుకు ఇలాగా డేట్ ఆఫ్ ఇన్సిడెంట్, సంఘటన యొక్క తేదీ ఎందుకు రాయాలి అంటే, కమిషన్ ముందుకు సంఘటన తేదీ నుంచి కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాం, ఆ తేదీ నుంచి 1 సంవత్సరం లోపు మా కమిషన్ ముందుకు వచ్చి పరిహారం కోరాలి, లేకపోతే కాలదోషం పడుతుంది. సో 1 సంవత్సరం సమయం గడిచిపోయిందా సంఘటన తేదీ నుంచి అని తెలుసుకుందు కోసం ఆ తేదీ రాయవలసిన అవసరం ఉంటుంది. అలాగే ఈ కేసులో పరిహారాలు ఎవరి మీద కోరుతున్నారో వారిని రెస్పాండెంట్స్ అంటాం కదా, ప్రతివాదులు అంటాం. వాళ్ళ పేర్లు, అడ్రస్లు కూడా పూర్తిగా రాయాలి. ఎందుకంటే వాళ్ళకి నోటీస్ పంపాలి, వారు ముందు హాజరు కావాలి, వారి వాదనలు, ప్రతివాదనలు దాఖలు చేయాలి, ఉభయ పక్షాల వాదనలు వినాలి, అప్పుడు తీర్పు చెప్పాలి. అందుకోసము ప్రతివాదుల యొక్క నేమ్స్, పేర్లు, అడ్రస్లు కూడా పూర్తిగా పిటిషన్లో వివరించాలి. ఏంటంటే కొంత అడ్మినిస్ట్రేటివ్ లా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో ఉంటుంది, కొంత మా రెగ్యులేషన్స్ 11 and 12లో ఉంటాయి. 2003 రెగ్యులేషన్స్లో రెగ్యులేషన్స్ 11 and 12లో ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి. రెగ్యులేషన్ 12లో ఏమని ఉంటుందంటే, సంతకం చేయకుండా వేసిన పిటిషను తిరస్కరించాలి అని ఉంటుంది. అంచేత పిటిషనర్ సంతకమైనా చేయాలి, లేకపోతే వేలిముద్రదారు అయితే వేలిముద్రైనా వేయాలి. తర్వాత పిటిషన్లో చాలా స్పష్టంగా చదవడానికి వీలుండేలా రాయాలి, లెజిబుల్గా రాయాలి. ఇల్లెజిబుల్గా రాస్తే పిటిషన్ తిరస్కరించమని ఈ రెగ్యులేషన్లో ఉంటుంది. తర్వాత సంతకం లేకుండా పిటిషన్ పెడతారు, మారు పేరుతో పిటిషన్ పెడతారు, ఆకాశరామన్ అని చెప్పి పిటిషన్ పెడతారు. ఊరికే సంతకం ఉంటుంది కానీ అడ్రస్ ఉండదు, పిటిషనర్ తాలూకు అడ్రస్ ఉండదు. అలాంటి వాటిని అనానిమస్ అండ్ సూడానిమస్ పిటిషన్స్ అంటారు. మారు పేరుతో పెట్టే పిటిషన్స్, పేరు చెప్పకుండా పిటిషన్స్, వాటిని కూడా ఐడెంటిటీ ఆఫ్ ది పిటిషనర్ ఉండదు కాబట్టి
తిరస్కరించాలని రెగ్యులేషన్లో ఉంటుంది. ఉదాహరణకి రామారావు సన్ ఆఫ్ సుబ్బారావు అని పిటిషనర్ పేరు చూపిస్తారు పైన, సంతకం దగ్గరికి వచ్చేసరికి వెంకట్రావు సంతకం ఉంటుంది. అది సుడానిమస్ పిటిషన్ అవుతుంది, మారు పేరుతో పెట్టిన పిటిషన్ అవుతుంది. అంటే పిటిషన్ పెట్టే వ్యక్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుందుకు, బాధ్యత తీసుకుందుకు అతనికి అంగీకారయోగ్యంగా ఉండదు కాబట్టి అలాంటి పిటిషన్లు పెడతారు. అలాంటప్పుడు కూడా ఆ పిటిషన్ తిరస్కరించబడుతుంది. ఈ రెగ్యులేషన్స్ 11, 12 రెగ్యులేషన్స్లో ఉన్నవి చాలా ఇంపార్టెంట్. పిటిషన్స్ ఏం చేస్తున్నారంటే కొందరు అర్జీదారులు కలెక్టర్ గారికి పిటిషన్ పెడతారు, లేకపోతే ఎస్పీ గారికి పిటిషన్ పెడతారు, లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారికి, గౌరవనీయ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారికి, గౌరవనీయ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు వారికి పిటిషన్ పెడుతూ మాకు కాపీ మార్క్ చేస్తారు. అటువంటి పిటిషన్స్ కూడా స్వీకరించబడవు. మాకు కమిషన్కి అడ్రస్ చేసినటువంటి పిటిషన్సే విచారణకి స్వీకరించబడతాయి. అంటే అసలు ఒరిజినల్ పిటిషన్ కమిషన్లో దాఖలు చేయాలి. ఇందాక చెప్పుకున్నాం, చర్యకు కారణమైనటువంటి సంఘటన తేదీ రాయాలి, 1 సంవత్సరంలోపు కంప్లైంట్ దాఖలు చేయాలి. 1 సంవత్సరం దాటిపోతే కాలదోషం పడుతుంది. ఇది చట్టంలో సెక్షన్ 36(2)లో చెప్పబడింది. అలాగే నేషనల్ కమిషన్లో, లేకపోతే గౌరవనీయ సుప్రీంకోర్టులో, గౌరవనీయ హైకోర్టులో, లేకపోతే ఎస్టీ కమిషన్లో, లేకపోతే లోకాయుక్తలో, లేకపోతే విమెన్స్ కమిషన్లో, ఇలా వేరు వేరు ట్రైబ్యునల్స్లో, కమిషన్స్లో, కోర్టులో, ఫోరాలో కేసులు పెండింగ్గా ఉండగా మళ్ళీ మా దగ్గర దాఖలు చేస్తారు. డబుల్ ఫైలింగ్. మ్యాటర్స్ సబ్జుడిస్గా ఉంటాయి వేరే యొక్క ఫోరాలో, కోర్టు అనండి, ట్రైబ్యునల్ అనండి. మా దగ్గర కూడా దాఖలు చేస్తే మ్యాటర్ సబ్జుడిస్గా వేరే వ్యవస్థలో ఉంటే ఆ కంప్లైంట్ మేము స్వీకరించకూడదు. అది కూడా మా రెగ్యులేషన్స్లో చెప్పబడింది. అంచేత పిటిషన్ దాఖలు చేసేటప్పుడు పిటిషన్లో ఇది ముఖ్యంగా రాయాలి. వేరే కోర్టులో కానీ, ట్రైబ్యునల్లో కానీ, కమిషన్లో కానీ కేసులు పెండింగ్గా లేవు అని రాయాలి. తర్వాత మా దగ్గర దాఖలు చేసే కంప్లైంట్ యొక్క ఇన్సిడెంట్ మా కమిషన్ అధికార పరిధిలో జరిగినదై ఉండాలి. సపోజింగ్ మన ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి మెద్రాసు వెళ్తారు, అక్కడ ఆయనకి వైలేషన్ జరుగుతుంది, హ్యూమన్ రైట్ వైలేషన్. జ్యూరిస్డిక్షన్ మంది కాదు కాబట్టి, అధికార పరిధి మంది కాదు కాబట్టి ఆ కంప్లైంట్ వారు మద్రాస్ కమిషన్లోనే వేసుకోవాలి, కానీ ఆంధ్రప్రదేశ్ కమిషన్లో స్వీకరించబడదు. అలాగే ఈ అధికార పరిధి అని వచ్చినప్పుడు ఇంకొక యాస్పెక్ట్ ఉంది, ఇంకొక డైమెన్షన్ ఉంది. ఏంటి? హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్, హ్యూమన్ రైట్స్ ప్రమోషన్కి సంబంధించినవే తీసుకుంటాం. ఇప్పుడు 2 కొడుకులు ఉంటారు, ఆ తండ్రి చనిపోతే ఆ కొడుకులిద్దరికి పంపకంలో పేచీలు వస్తాయి. ఆస్తి పంపకానికి మా దగ్గరికి వస్తే అందులో హ్యూమన్ రైట్స్ పర్స్పెక్టివ్స్ ఏమి ఉండవు, అది మా అధికార పరిధిలోకి రాదు. ప్రాపర్టీ డిస్ప్యూట్. అలాగే భార్యాభర్త దెబ్బలాడుకుంటారు, వారికి డైవోర్స్ కావాలి, లేకపోతే మనోవర్తి కావాలి, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద రిలీఫ్స్ కావాలి. అలాంటి వాటికి భార్యాభర్తల మధ్యన గొడవలకి ఫ్యామిలీ కోర్టుకి ఎక్స్క్లూజివ్ జ్యూరిస్డిక్షన్ ఉంది, మ్యాజిస్ట్రేట్ దగ్గర మెయింటెనెన్స్ కేసు వేసుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి మా అధికార పరిధిలో లేనటువంటి కేసులు మేము స్వీకరించకూడదు. అలాగే ఆస్తి ఎవరో ఆక్రమిస్తారు, మాకు ఆక్రమణదారుని తొలగించి మా ఆస్తి నాకు స్వాధీనం చేయని మా దగ్గరికి రాకూడదు. అది ప్రాపర్టీ డిస్ప్యూట్, టైటిల్ డిస్ప్యూట్, అది సివిల్ కోర్టుకు వెళ్ళాలి. అటువంటి కేసులు మా పరిధిలోకి రానివి మేము తీసుకోం. తర్వాత ముఖ్యమైన విషయము, పిటిషన్ కానీ కంప్లైంట్ కానీ దాఖలు చేసినప్పుడు వాటితోటి అవసరమైన పత్రాలు దాఖలు చేయాలి. పెన్షన్ కోసం అప్లై చేశాను, వృద్ధాప్య పెన్షన్ కోసము, కానీ నాకు ఇప్పటి వరకు సమాచారం లేదు అని మా దగ్గరికి వచ్చారనుకోండి, ఆయన దాఖలు చేసినటువంటి అప్లికేషన్ కాపీ మా దగ్గర దాఖలు చేస్తే
ఆ కేసు త్వరగా పరిష్కరించడానికి సానుకూలంగా ఉంటుంది. అలాగే ఒక ఆయన అంటారు, ఆధార్ కార్డులో నా డేట్ ఆఫ్ బర్త్ తప్పుపడడం వల్ల నాకు వృద్ధాప్య పెన్షన్ రాలేదు అని వస్తారు. ఆ ఆధార్ కార్డు కాపీ మా దగ్గర దాఖలు చేస్తే మాకు చూసి తీర్పు చెప్పడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రతి పిటిషన్లో కంప్లైంట్తో అవసరమైనటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పత్రాలు దాఖలు చేయాలి. ఆ పత్రాల వివరాలన్నీ ఒక మెమో ఆఫ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే ఒక పట్టికలో రాసి దాఖలు చేయాలి. పిటిషన్ కిందన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ పత్రములు దాఖలు చేసిన పట్టిక అని రాసి సీరియల్ నెంబర్ 1 ఆధార్ కార్డ్ ఫోటోస్టాట్ కాపీ, సీరియల్ నెంబర్ 2 డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్, ఇలాగ రాసి దాఖలు చేయాలి ఆ పట్టికలో. ఇది పిటిషనర్స్ వరకు. ఇప్పుడు రెస్పాండెంట్స్ అంటే ప్రతివాదులు. ప్రతి కేసులో ప్రతివాది నోటీస్ అందుకున్న తర్వాత వారి రిప్లై, ప్రతివాదన, కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వారు కూడా కౌంటరు కేసుకు సంబంధించిన విషయాలన్నీ రాసి వాది ఏం చెప్తున్నారు, అందులో ఏది ఒప్పుకుంటున్నారు, ఏది ఒప్పుకోవట్లేదు, ఏది వాస్తవం, ఏది అవాస్తవం అని రాయడమే కాకుండా వారి వాదన కూడా వినిపించాలి. ఆ కౌంటర్లో రాయాలి. ఆ రిప్లై కానీ కౌంటర్ కానీ వాదికి ఇచ్చి, వాదికి కాపీ ఇచ్చినట్టుగా ఒక రసీదు తీసుకుని ఆ కౌంటర్ మా దగ్గర దాఖలు చేయాలి. ఎందుకంటే ప్రతివాది వాదన అంటే వాదికి కూడా తెలియాలి. వాది కేసు ప్రతివాదికి తెలియాలి, ప్రతివాది ప్రతివాదన వాదికి తెలియాలి. మనం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి బాగా ఆలోచిస్తున్నాము, తగిన చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి A4 సైజ్ కాగితాల మీద ప్లీడింగ్ రాసి వేస్తే బాగుంటుంది. వాదులు ప్రతివాదులు కూడా A4 సైజ్. అప్పుడైతే పేపర్ వేస్టేజ్ ఉండదు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో మన వంతు కర్తవ్యం నిర్వహించినట్టుగా ఉంటుంది. ఇప్పుడు పిటిషనరే విక్టిమ్, పిటిషనర్ దాఖలు చేసుకోవచ్చు. పిటిషనర్ తరఫున వేరే వాళ్ళు వేస్తున్నారనుకోండి, వారిని పిటిషనర్గా చూపించాలి, విడిగా విక్టిమ్ పేరు కూడా చూపించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక NGO వేస్తున్నారు, NGO పేరు పైన పిటిషనర్ అని చూపిస్తారు, కిందన విక్టిమ్ పేరు చూపిస్తారు, మళ్ళీ కిందన రెస్పాండెంట్స్ పేర్లు చూపిస్తారు. అలా దాఖలు చేయాలి. పిటిషనర్ వేరు విక్టిమ్ వేరు ఉన్న చోట పిటిషనర్ని ప్రత్యేకంగా చూపించాలి, విక్టిమ్ని ప్రత్యేకంగా చూపించాలి పిటిషన్లో. తర్వాత NGOs, సొసైటీస్, కౌన్సిల్స్ ఇలాంటివి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళు పిటిషన్ వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటి? ఒక NGO తరఫున సపోజింగ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అని ఒక సొసైటీ ఉంది, అదొక NGO. ఆ సొసైటీ ప్రెసిడెంట్ గారు ఎవరో విక్టిమ్కి అన్యాయం జరిగితే ఆయన ఆ కాజ్ ఛాంపియన్ చేసి పిటిషనర్గా NGOని చూపిస్తూ, సొసైటీని చూపిస్తూ, విక్టిమ్ని కూడా చూపిస్తూ పిటిషన్ దాఖలు చేస్తారు. అప్పుడు వారు ఏం చేయాలి? వారు ఆ వ్యవస్థకి ప్రెసిడెంట్ అని చూపించే కాగితం దాఖలు చేయాలి. అంతేకాదు, ఆ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ బాడీ వారికి ఈ కంప్లైంట్ వేయడానికి ఆథరైజేషన్ చేస్తూ ఉండే కాగితం కూడా, రిజల్యూషన్ కూడా దాఖలు చేయాలి. తర్వాత ఈ NGOలు, సొసైటీస్ వారు ఏం చేస్తున్నారంటే లెటర్ హెడ్స్ మీద పిటిషన్ దాఖలు చేస్తున్నారు. సొసైటీ లెటర్ హెడ్స్ మీద అది పనికిరాదు. పిటిషన్ హైకోర్టులో ఎలా వేస్తాము మీ అందరికీ తెలుసు కదా, సివిల్ కోర్టులో ఎలా వేస్తాము, క్రిమినల్ కోర్టులో ఎలా వేస్తాము. బిఫోర్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బిఫోర్ ది స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని రాసి మా కేసుని ఇక్కడ హైకోర్టులో రిట్ పిటిషన్ WP అంటాం, సివిల్ కోర్టులో కేసుని ఒరిజినల్ సూట్ OS అంటాం, మా దగ్గర కేసుని HRC అంటాం, హ్యూమన్ రైట్స్ కేస్. అంచేత NGOs కేసులు వేసినప్పుడు లెటర్ హెడ్స్ మీద వేయకూడదు. ఆ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వారి హోదా చూపించే పత్రం వేయాలి. తర్వాత తీర్మానం, ఎగ్జిక్యూటివ్ బాడీ తీర్మానం ఆథరైజింగ్ హిమ్, ఆయన్ని అధికారం ఇస్తూ కేసు దాఖలు చేయండి, విక్టిమ్ తరఫున మీరు వెళ్ళి కోర్టులో కేసు వేయండి అని ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ రిజల్యూషన్ తీసుకుని దాని కాపీ కూడా దాఖలు చేయాలి. ఒక్కొక్కప్పుడు బైలాస్లోనే ఉంటుంది. బైలాస్ అంటే నిబంధనలు, నియమావళి ఉంటుంది కదా సొసైటీకి. ఆ సొసైటీలోనే సెక్రటరీ కేసులు వేయొచ్చు అని ఉంటుంది.
ఆ నియమావళిన కనీసం దాఖలు చేయాలి. అలాగే ఈ రెస్పాండెంట్స్ కూడా కౌంటర్తో డాక్యుమెంట్స్ వేస్తే కౌంటర్ చిగురున లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ దాఖలు చేసే పత్రాల పట్టిక రాయాలి. సరే, ఇప్పుడు చాలా కేసుల్లో వైలేషన్స్ ఆఫీసర్స్ మీద ఉంటాయి, పబ్లిక్ సర్వెంట్స్ మీద, గవర్నమెంట్ సర్వెంట్స్ మీద ఉంటాయి. ఒక ఎంఆర్ఓ ఏదో తప్పు చేశారు, ఒక ఎస్ఐ ఏదో తప్పు చేశారు అని మా దగ్గరికి వచ్చారనుకోండి. ఆ కేసులో పై అధికారులు కూడా పార్టీగా ఉంటారు. ఉదాహరణకి ఎస్పీ పార్టీగా ఉంటారు ఎస్ఐ మీద కేసులో. ఒక్కొక్కప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వరకు కూడా పార్టీలుగా ఉంటారు. అలాగే రెవెన్యూ అధికారుల మీద కేసులు వచ్చినప్పుడు కలెక్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు పార్టీగా ఉంటారు. కేసు యొక్క పూర్వపరాలు, అందులో ఉన్న వాస్తవాలు, వాదనలు బట్టి మేము ఒక్కొక్కప్పుడు ఏం చేస్తామంటే పై అధికారి దగ్గర నుంచి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ అడుగుతాం, నిజ నిర్ధారణ నివేదిక అడుగుతాం. సపోజ్ ఎస్ఐ మీద ఏదో అట్రాసిటీ కంప్లైంట్ వచ్చిందనుకోండి, హెరాస్మెంట్ కంప్లైంట్ వచ్చిందనుకోండి, లేకపోతే 3rd డిగ్రీ టార్చర్ కంప్లైంట్ వచ్చిందనుకోండి, ఎస్పీ గారికి ఒక డైరెక్షన్ ఇస్తాం, ఒక ఎడిషనల్ ఎస్పీ చేత ఎంక్వైరీ చేసి మాకు నిజ నిర్ధారణ నివేదిక ఇవ్వండి అని. అప్పుడు నిజ నిర్ధారణ నివేదిక ఎడిషనల్ ఎస్పీ గారికి ఇస్తే ఎస్పీ గారు వారి రిపోర్ట్ తోటి ఎడిషనల్ ఎస్పీ గారి రిపోర్టు మా దగ్గర దాఖలు చేస్తారు. ఈ రిపోర్ట్ దాఖలు చేసినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? కంటెంట్స్ ఎప్పుడు రెస్పెక్ట్ఫుల్గా రాయాలి. ఎవరు రాసినా అవతల వాళ్ళని దూషించకుండా చెప్పేది సౌమ్యంగా, రెస్పెక్ట్ఫుల్గా చెప్పాలి. ఈ రిపోర్టు ఒక్కొక్కప్పుడు చాలా పేజీలు ఉంటుంది. ఎందుకంటే విచారణ చేసినప్పుడు అడిషనల్ ఎస్పీ గారు ఎంతోమంది విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా పెడతారు. ఎఫ్ఐఆర్లు, ఇతర డాక్యుమెంట్స్, వూండ్ సర్టిఫికేట్స్ వగేరా కలెక్ట్ చేసి ఆ రిపోర్టుకి జత చేస్తారు. అంచేత రిపోర్టుకి పేజినేషన్ చేయాలి. రిపోర్ట్కి పేజ్ నెంబర్స్ వేసి పేజినేషన్ చేయాలి, ఇండెక్స్ పెట్టాలి, ఎంక్లోజర్స్ అన్నీ ఒక పట్టికలో రాయాలి. ఆఖరణ మాకు కేసు విచారణ చేసినప్పుడు పలానా పేజీలో పలానా రాసాము, పలానా ఎంక్లోజరు, పలానా కాగితము, ఎఫ్ఐఆర్ పలానా క్రైమ్లో చూడండి అని మాకు చెప్తే ఆ ఇండెక్స్ని బట్టి ఎంత వాల్యూమినస్ రిపోర్ట్ అయినా సరే మాకు చూసుకుందుకు అనుకూలంగా ఉంటుంది. అంచేత రిపోర్ట్స్కి పేజినేషన్ ఉండాలి, ఇండెక్స్ ఉండాలి, ఎంక్లోజర్స్ యొక్క లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, దాఖలు చేసిన పత్రాల పట్టిక ఉండాలి. అలాగే ఈ రిపోర్ట్స్ దాఖలు చేసినప్పుడు వాదికి కాపీ ఇవ్వడానికి ఎడిషనల్ కాపీ దాఖలు చేయాలి. ఇవన్నీ ఎందుకు మేము చెప్పాలి, మేము ముందుకు వచ్చి అనుకున్నామంటే ఈ నియమ నిబంధనలు ఎవ్వరూ కూడా పాటించడం లేదు. దానివల్ల మళ్ళీ వాళ్ళ పిటిషన్స్ రిటర్న్ చేయడం, మళ్ళీ వారు ఆ డిఫెక్ట్స్ రెక్టిఫై చేయడం, దీనివల్ల కాలయాపన అయ్యి తొందరగా రావాల్సిన రిలీఫ్ వాదులకి రావడం లేదు. ఉదాహరణకి వృద్ధాప్య పెన్షన్ రావట్లేదని ఒక ఎన్జిఓ లెటర్ హెడ్ మీద మాకు లెటర్ రాశారనుకోండి, దానివల్ల ఆ పెన్షనర్కి, పెన్షన్ రిలీఫ్ కోరుతున్నటువంటి వ్యక్తికి ఏ ఉపయోగమూ ఉండదు, అనవసరమైన కాలయాపన. ఈ విషయాలన్నీ చేరవలసిన వారికి చేరితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము అనుకుని ఈ సమావేశం ఏర్పాటు చేసాము. ఈ పిటిషన్స్ దాఖలు చేయడంలో, తర్వాత రెస్పాండెంట్స్ కౌంటర్స్ దాఖలు చేయడంలో, ఆఫీసర్స్ రిపోర్ట్స్ దాఖలు చేయడంలో పాటించవలసినటువంటి ముఖ్య నియమ నిబంధనలన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పాను. అవన్నీ కూడా ప్రజలకు చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. మీ ద్వారా ఇవన్నీ ప్రజలకు చేరితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, ఇన్స్టిట్యూషన్కి కూడా, ప్రజలకి కూడా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది పేషెంట్ హీరింగ్. మిత్రులందరికీ నమస్కారం. నేను తయారు చేసినటువంటి నిబంధనల గురించి అర్జీదారులు మానవ హక్కుల కమిషన్కు వస్తూ వారికి జరిగినటువంటి ఉల్లంఘనల గురించి ఎలా తెలియజేయాలి, కమిషన్కి ఎలా తెలియజేస్తే చక్కగా ఉంటుంది, కమిషన్ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, అర్జీదారులకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా విచారణ చేసి తగిన పరిష్కారం ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేశారు. ముఖ్యంగా మేము ఆలోచించి ఎందుకు ప్రజల్లోకి వెళ్ళాలి, మానవ హక్కుల పరిరక్షణ చట్టం గురించి ఎందుకు తెలియచేయాలి
ఎందుకంటే పొద్దున్నే మేము లేయంగానే న్యూస్ పేపర్ చూడంగానే అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పి తెలియజేసేవాళ్ళు మీరే. పొద్దున్నే మేము కళ్ళు తిరగంగానే లేచి తయారై న్యూస్ పేపర్ చూడంగానే ఓహో ఇక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది అని తెలియజేస్తారు. అంటే మాకంటే మీకు ఒక 12 గంటల ముందే అసలు ఏమేమి జరిగినాయి సమాజంలో, సొసైటీలో అన్న విషయాలు మీకు తెలుస్తాయి. అంటే మీరెవరు? ప్రత్యక్షంగా ఈ వార్తల గురించి కానీ సమస్యల గురించి కానీ మీరు తెలుసుకుంటున్నారు, మీరు మాకు తెలియజేస్తున్నారు. అంటే మొట్టమొదటి తెలుసుకునే వాళ్ళు దేని గురించి అయినా కానీ, ఉదాహరణకి ఇప్పుడు వైలేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ వైలేషన్స్ గురించి మీకే తెలుస్తోంది. ఆ విషయాన్ని మీరు మీ కెమెరాల ద్వారా కానీ మీ ప్రసార మాధ్యమాల ద్వారా కానీ మాకు తెలియజేస్తున్నారు. మాకు అంటే అందరికీ, సొసైటీకి తెలియజేస్తున్నారు. మేము మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని అనుసరించి ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి విధులను అనుసరించి ఈ కమిషన్ ద్వారా మేము పరిష్కరించేదానికి సహాయపడుతున్నాం. చాలామంది అంటారు మానవ హక్కుల సంఘం. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా అన్నాం మానవ హక్కుల సంఘం అని. మేము సంఘం కాదు, మేము ఏ అసోసియేషన్ కాదు, ప్రభుత్వంచే చట్టబద్ధంగా నియమించబడిన సంస్థ మాది, అంతేగాని మాది ఏ అసోసియేషన్ కాదు. కాబట్టి బయట చాలా చూస్తుంటాం మానవ హక్కుల పరిరక్షణ సంఘం అని ఉంది, ఇక్కడ కూడా ఉంది, మీకు తెలిసే ఉంటుందేమో. చూస్తున్నాం చాలామంది ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ అని ఉంది, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని ఉంది, యూనిసెఫ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని ఉంది. దీని అన్నిటికీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు పెట్టుకొని వాళ్ళందరూ కూడా దానికి గౌరవ అధ్యక్షులు కింద, వాళ్ళకి అడ్వైజర్స్ కింద ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అసోసియేషన్స్ పెట్టుకోవడంలో తప్పు లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. దానికి ఒక నిబంధన అంటూ ఖచ్చితంగా ఈ విధంగా ఉంది, ఇది పెట్టుకోవడానికి వీలు లేదు. నేను ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చెప్పుకోవచ్చు. కానీ ఆ విధంగా అసోసియేషన్ అని పెట్టుకొని, మానవ హక్కుల కమిషన్ అని చెప్పి అసోసియేషన్ పెట్టుకొని, దాని ద్వారా ప్రజల దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని తెలియజేస్తూ ఉంటే ఆ సమస్యలను తెలుసుకొని పరిష్కారం వాళ్ళే చేసేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మానవ హక్కుల కౌన్సిల్ అని కానీ ఇలా చెప్పంగానే ముందు నేరుగా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎవరే కానీ మానవ హక్కులు ప్రభుత్వంచే నియమించబడిన ఈ సంస్థ దగ్గరికి రావడం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కర్నూలులో మానవ హక్కుల కమిషన్ ఇక్కడ అధికారికంగా నియమించారు. ఇక్కడ ప్రస్తుతానికి ఒక అడ్రస్ అంటూ ఉంది. కాబట్టి మాకు ఈ 5-6 నెలల్లో మాకు వచ్చిన అర్జీలలో చాలా మటుకు కర్నూలు జిల్లా నుంచే వస్తున్నాయి. కర్నూలు నుంచి మాకు దాదాపుగా 100ల్లో వస్తున్నాయి. ఎందుకంటే మన ఇంటి దగ్గరే ఉంది కాబట్టి ప్రజలకి అనుకూలంగా ఉంది, వస్తున్నారు. కానీ వేరే జిల్లాల నుంచి కొంచెం తక్కువగా ఉన్నాయి. అంటే అక్కడ మాకు రావాలి అని మేము అనట్లేదు, ఇంకో విధంగా తీసుకుందాం, అక్కడ ఉల్లంఘనలు తక్కువగా ఉన్నాయని అనుకుందాం. కానీ అక్కడ కూడా ప్రజలు అక్కడక్కడ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా మీ ద్వారా మేము వెళితే ఇలా ఉంది, కర్నూలులో ఉంది, అంతేగాని ఇంకా అధికారికంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేదు, కర్నూలులో మాత్రమే ఉంది. ఏ అర్జీ పెట్టినా ఎవరికి ఏ విధమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘనకి తగిన సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం కర్నూలులో ఉన్న అధికారిక సంస్థకే వెళ్ళాలి. మానవ హక్కుల కమిషన్ ప్రస్తుతానికి ఉన్న అడ్రస్సు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గెస్ట్ హౌస్, ధర్మపేట, కర్నూలు అని వస్తే ఖచ్చితంగా మన దగ్గరికే సమస్యలు వస్తాయి. మనం ఇక్కడికి వచ్చినటువంటి సమస్యని మాకున్నటువంటి అధికారుల ద్వారా వాటి సమస్యను విశదీకరించి తగిన పరిష్కారం చేయాలి అని చెప్పేసి వాళ్ళు నోట్ తయారు చేసి దాన్ని తీసుకునేసేసిన తర్వాత చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఆ రోజు చైర్మన్ గారు ఎవరు తీసుకోండి కేసులు అంటే వారు తీసుకొని వాటికి తగిన పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా. కాబట్టి మాకు వాళ్ళందరి దగ్గరికి నేను రీచ్ అవ్వాలంటే 13 జిల్లాలకి నేను రీచ్ కాలేనేమో, నా వల్ల కాదు, నేను వెళ్ళలేను.
నేను అక్కడికి వెళ్ళాలి అని అంటే మీరందరూ కావాలి. మీ అందరి ద్వారా నేను అందరితో మాట్లాడగలను. ఆ విధంగా మాట్లాడే అవకాశం మీరు ఇవాళ మాకు ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, మీ ద్వారా మాట్లాడుతున్నాను. మేము మాట్లాడినట్లుగానే మీరు ఆ విధంగా ఈ పత్రికల ద్వారా తగిన ప్రచారం చేసి సొసైటీకి ఉపయోగపడాలి మనందరం ముఖ్యంగా. అప్పుడే ఖచ్చితంగా ఏమైనా ఉల్లంఘనలు ఉంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే విధానం గురించి మీరు తెలియజేస్తే వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం పరిష్కరించేదానికి ఖచ్చితంగా సౌలభ్యం చేకూరుతుంది వాళ్ళకి. ఆ సౌలభ్యం మీ ద్వారా మాత్రమే అవుతుంది. ప్రచారం కావాలి. మరి ప్రచారం కావాలంటే ఎలా చేయగలము? ఇప్పుడు అన్ని గ్రామాలకి మీరు పంపించే పేపర్లు వెళతాయా, ఎలా వెళతాయి అనే విషయం కూడా మీరు పరిష్కరించి మాకు చూపించవచ్చు. సార్ ఈ విధంగా వేస్తే కూడా వెళుతుందండి చెప్పండి. మీరు కూడా అందరం కలిసి వెళదాం, వాళ్ళ దగ్గరికి వెళదాం, వాళ్ళకి తెలియజేద్దాం. మీరు వాళ్ళకి కమిషన్కి మధ్యలో వారధులుగా ఉండాలి. ఆ వారధి ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఇప్పటికే చెప్తుంటారు ప్రపంచంలో అత్యంత భారీ ప్రాజెక్టు ఇన్ని సంవత్సరాలు అయింది ఇలా అయిందని. మీరు అంతటి వారధులుగా ఉండి అక్కడికి ఇక్కడికి ఆ బ్రిడ్జ్ మీరు ఎంతటి బరువైనా మోయాలి. ఆ బరువు మోస్తూ మా దగ్గరికి వాళ్ళని తీసుకొస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయడానికి ఉపయోగపడతాము. మమ్మల్ని ప్రజలు వాడుకునేదానికి, సొసైటీకి పనికొచ్చేదానికి మీరు ఎంతటి సహాయం చేస్తే అంత బాగుంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా గౌరవ చైర్మన్ గారు చెప్పినట్లు ఆ ప్రొసీజరు, అర్జీలు ఎలా వేయాలి, ఏ విధంగా వేయాలి, ఎలా వేయాలని చెప్పేసి రాస్తే అది చక్కగా వాళ్ళకి మీరు తెలియచేయండి. ఈ విధంగా ఉంటుంది. అది పబ్లిసిటీ మేము కూడా ఇక్కడ చాలా మటుకు ప్రయత్నం చేస్తున్నాం, పెడతాము. కాకపోతే ఒక్కోసారి ఇలా పెట్టిన తర్వాత తనకు అవసరం ఉంటే ఆ కాగితం చించుకొని వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళకి సహాయం చేయలేకపోతున్నాం. సాధ్యమైనంత వరకు మేము అన్నీ కూడా సహాయం చేస్తాము. మీకు కూడా మీకు ఏదన్నా కావాలి అని అన్నప్పుడు మీరు మా ఆఫీసుకు ఫోన్ చేసి ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు సార్ ఈ విధంగా ఏదన్నా అవకాశం ఉందా అంటే అవకాశం ఉంటే తప్పకుండా సహాయం చేస్తాం. అందరం కలిసి ప్రజల దగ్గరికి వెళదాము. మీ ద్వారా మేము వెళతాము, మీ ద్వారా ప్రజలు వస్తారు. అంటే మీరు ఎంత స్ట్రాంగ్గా మీరే ఆలోచించుకోండి. అంత స్ట్రాంగ్గా ఉండాలి, అంత హెల్ప్ఫుల్గా ఉండాలి. వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ది సొసైటీ. మరి సొసైటీ కోసం బాగా పని చేస్తే అంతకంటే రెస్పెక్టెడ్ పోస్ట్ ఇంకోటి లేదని నేను అనుకుంటాను. మనందరం సహాయం చేద్దాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మాకు మీ అందరూ కూడా ఖచ్చితంగా మాకు సహాయపడతారని ఆశిస్తూ